వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు మీకు అన్యాయం జరిగితే నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది. మీకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం. మీ ముందుకు మీ ఏకేటీవీ న్యూస్ 9985491955 ఫోన్ కాల్ చేస్తే చాలు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని జామియా మసీద్ వద్ద ఒక వ్యక్తి మద్యం అతిగా సేవించి తాగిన మైకంలో జామియా మసీద్ ఎదురుగా ఉండే పెద్ద కాలువలో పడిపోయి ఆ కాలువ నుంచి బయటికి రావడానికి అతని వల్ల కాక అలాగే పడి ఉంటే ఈ రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండే వారి కోసం భోజనాలు ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా వంట మాస్టర్ వాళ్ళ సిబ్బంది ఉండడం వల్ల ఈ కాలువలో పడి ఉన్న వ్యక్తిని గమనించి తక్షణమే అక్కడికి వచ్చి ఆ కాలువలో ఉండే వ్యక్తిని కాలువ నుండి బయటికి తీయడం జరిగినది. మసీదులో నుంచి నీళ్లు తీసుకొచ్చి స్నానం చేయడం జరిగినది. ఒకవేళ రంజాన్ మాసం కాకపోయి ఉంటే రాత్రి సమయంలో ఇంత పెద్ద కాలువలో పడిన ఈ వ్యక్తి బ్రతికేవాడేనా? బ్రతికేవాడు కాదని ప్రజలు తెలిపారు. అల్లా దయ వల్ల ఈ పవిత్ర రంజాన్ మాసం వల్ల ఆ అల్లా దయ వల్ల అతను బ్రతకగలిగాడు అని ప్రజలు అనుకుంటున్నారు. ఎవరుంట? గిద్దలూరా. ఏం పేరు మీ పేరు? బాబునా? ఏం పని చేస్తాంటావు? గిద్దలూరులో గిద్దలూరు అది ఇంత పెద్ద కాలువలో ఏదో పిల్లలు చూసుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమైతుంది? మొన్న కూడా ఆ కాలువలో పడి ఒక పెద్ద ఆయన చనిపోయినాడు. ఇలాగనే అది చిన్నది, ఇది చాలా పెద్ద అంతేలే. అందుకే కాపాడినారంటావా? నీళ్ళు పెట్టారు. Ready?